నమస్కారం. మనం పురాణంలో వినే ఉంటాం. రావణాసురుడులాంటి రాక్షసులను సంహరించడానికి రాముడు బాణం బాదితే శిశుపాలుడులాంటి అహంకారులను అంతం చేయడానికి కృష్ణుడు సుదర్శన చక్రం వాడాడు. సుదర్శన చక్రమంటే కేవలమొక లోపల ఉన్న లోహం కాదు. అది అగ్ని, అది ప్రళయం, అది ధర్మరక్షణ కోసం పుట్టిన ఆగ్రహణ జ్వాల. కాని మిత్రులారా, ఎప్పుడైనా ఆలోచించారా? కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, ద్వాపర యుగం పోయింది. మరి ఆ చక్రం ఎక్కడికి వెళ్ళింది? భూమి లోపల దాగి ఉందా, లేక ఆకాశంలో అదృశ్యమైపోయిందా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. పురి జగన్నాథుడి గుడి శిఖరంపైన ఉన్న ఆ నీల చక్రం గురించి మీకు తెలియని నిజాలను బయటపెట్టబోతున్నాం. ఇవి తెలిసాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాంటి అద్భుతమైన, రోమాలు నిక్కపొడిచే దైవిక రహస్యాలు, డివైన్ మిస్టరీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. పదండి, ఆ రహస్యంలోకి వెళ్దాం. ఒడిషాలోని పురి జగన్నాథ ఆలయం ప్రపంచంలోనే అతి గొప్ప రహస్యాలకు నిలయం. అక్కడ గుడిపైన ఉన్న శిఖరం చూస్తే అక్కడొక పెద్ద చక్రం కనిపిస్తుంది. దీన్నే నీల చక్రం అంటారు. చాలామంది ఇది మామూలు లోహంతో చేసిన బొమ్మ అనుకుంటారు. కానీ కాదు. దీని వెనక ఉన్న ఇంజనీరింగ్ ఇంకా స్పిరిచువల్ పవర్ మామూలుడి కాదు. ఈ చక్రంని ఎటువైపు నుండి చూసినా అది మీకు ఎదురుగా ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. ఈస్ట్ నుండి చూసినా, వెస్ట్ నుండి చూసినా జగన్నాథుడు మిమ్మల్నే చూస్తున్నాడు అనిపించేలా చేసిన ఆ అద్భుత శిల్పకళ అది. ఇంకో షాకిచ్చే విషయం చెప్పనా? సాధారణంగా గుడుల గోపురాలపైన పక్షులు వాలుతాయి. కాని పురి గుడి శిఖరంపైన ఉన్న ఈ నీల చక్రంపైన గాని, దాని చుట్టుపక్కల గాని ఏ రోజు వరకు ఒక్క పక్షి కూడా ఎగరకపోవడం సైన్స్కే అందని ప్రశ్న. ఎందుకు? అక్కడ అయస్కాంత క్షేత్రముందా? లేక ఆ చక్రంలో నుండి వచ్చే ఒక అదృశ్య శక్తి పక్షులను ఆపేస్తుందా? అంతేకాదు, గుడిపైన ఉండే జెండా ఎప్పుడూ గాలి ఎటువేస్తే దానికి వ్యతిరేక దిశ, ఆపోజిట్ డిరెక్షన్లో ఎగురుతుంది. ఇది ఫిజిక్స్ సూత్రాలకు విరుద్ధం. ఇక్కడే భక్తులు అంటారు, అది మామూలు చక్రం కాదు, సాక్షాత్తు ఆ విష్ణువు ధరించే సుదర్శన చక్రమే అని. చరిత్ర ప్రకారం ఇది అష్టధాతువులతో చేయబడింది. కాని ఆధ్యాత్మికంగా చూస్తే సుదర్శన చక్రమంటే మంచి, దర్శన, చూపు, మంచి మార్గంలో నడిపించేదే సుదర్శనం. కలియుగంలో ఆ చక్రం భౌతికంగా మన చేతిలో లేకపోవచ్చు. కాని పురిలో నీల చక్రం రూపంలో మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంది. చివరిగా ఒక మాట, సుదర్శన చక్రమంటే టైం, కాలం. అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మనం చేసే పాపాలు, పుణ్యాలు ఆ చక్రానికి తెలుసు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనతో లేకపోవచ్చు. కాని ఆయన వాడిన ఆయుధం కాలచక్రంగా మారి మన ప్రతి క్షణాన్ని గమనిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్లో సుదర్శన చక్రం ఒక ఫిజికల్ వెపనా, లేక మనిషి కర్మని సరిచేసే ఒక ఇన్విజిబుల్ పవరా? కింద కమెంట్ చేయండి. జై జగన్నాథ్.